మనం ఆకారాల్లో చిక్కుకపోకూడదు, రూపాలలో చిక్కుకపోకూడదు, భంగిమల్లో చిక్కుకపోకూడదు, పదాలలో, వాక్యాలలో, కాన్సెప్ట్స్లలో, సిద్ధాంతాల్లో చిక్కుకపోకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా సత్యాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉన్న టూల్స్ మాత్రమే, కానీ అవే సత్యం కాదు. సత్యం వేరుగా ఉంది. ముద్రల్లో కానీ, భంగిమల్లో కానీ, ఆకారాల్లో, రూపాల్లో, మంత్రాలలో, స్తోత్రాలలో, జపాలలో, శబ్దంలో సత్యాన్ని మనము పొందలేము, సత్యానుభూతిని పొందలేము. సత్యాన్ని అవి రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాయి, కానీ అవే సంపూర్ణ సత్యం కాదు. సో మనం ఇందులో చిక్కుకోపోవడమే, ఆ పదాలతో, రూపాలతో, ఆకారాలతో ఉండడమే మనస్సు అంటే ఏదో కాదు. ఈ రూపాలు, ఆకారాలు, శబ్దాలు, వాక్యాలు, సిద్ధాంతాలు, నమ్మినవి, విన్నవి, చదివినవి, ఇవన్నీ కలిసి మనసుగా మారి మనం అసలైన సత్యాన్ని, అసలైన వాస్తవాన్ని చూడకుండా, అనుభవించకుండా అడ్డుపడతాయి. కాబట్టి వీటన్నిటిని ఏవి పట్టించుకోకుండా ఆ మౌనంలో, శూన్యంలో సత్యాన్ని తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.